హలో వెల్కమ్ టు మై ఛానల్ కిచికి 76. ఇదైతే ఫుల్ వ్లాగ్ అనమాట. కొందరికైతే డ్రీమ్ ఉంటుంది, ఇది మన ఇంట్లో ఉండాలి, ఇది ఉండకూడదు, ఇలా ఇలా అనేసి కొందరైతే ఇట్లా అనుకుంటారు. మేమైతే లిటరల్గా ఏం అనుకోం. బికాజ్ అది అనుకొని కాకపోతే బాధపడడం కంటే అనుకోకుండా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తుంది. సో లిటరల్లీ నేనైతే ఏం అనుకోను అనమాట, ఇది కావాలి, ఇది ఉండాలి అనేసి. సో మా అన్నయ్య అసలు వాడు ఎప్పుడు అనుకున్నాడో ఏందో మాకైతే తెలియదు. లైక్ సడన్ సర్ప్రైజ్ అన్నమాట. ఇంటికైతే పార్సల్ వచ్చేసింది. అసలు ఏంటిది, అరే ఏం చేసినావు అని అడిగితే, నీకెందుకు, ఫస్ట్ అయితే నువ్వు చూసుకో, అదేందో హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటున్నానమాట. సో మీ అందరికీ మ్యాక్సిమం తెలిసిందే, నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా బికాజ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ. సో ఈ సమ్మర్ మొత్తం అక్కడనే ఉంటావు కదా, సో నీకోసం ఏసీ బుక్ చేసా అని అన్నాడు. సో ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. అసలు ఇంత అర్థం చేసుకునే అన్నయ్య ఉండడం చాలా బ్లెస్డ్ అనమాట. చాలా అంటే చాలా బ్లెస్సింగ్ నాకు దేవుని దగ్గర నుంచి వచ్చింది. అదైతే మా అన్నయ్య అయితే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు. లైక్ ఏది కావాలంటే అది మనం అడగక ముందే ఇచ్చేవాళ్ళు ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకైతే మా డాడీ, మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ చాలా లక్కీగా దొరికేశారు. అండ్ లక్కీస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ అంటే నేనే అనొచ్చు అన్నమాట. ఎవరు నేను కావాల్సింది వద్దనరు. అండ్ నాకు ఏం కావాలి అన్న కూడా వాళ్ళు ఫస్ట్ అది తెచ్చి పెట్టేస్తారు. అడిగే అంత చాయిస్ కూడా ఇయ్యారనమాట. రేర్లీ ఇది కావాలి అంటే అది వద్దు అనే మాటనే ఉండదు ఎవ్వరి నోట్లకి వెళ్ళి. సో ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట వాళ్ళ విషయంలో. మేమైతే ఇల్లు మొత్తం ప్లాస్టింగ్ వేయించేసినాం, లైక్ పుట్టి వేయించేసి కలరింగ్ అట్లా ఇట్లా చేపిస్తున్నాం అనమాట. సో మొత్తానికైతే వర్క్ దగ్గర పడ్డది అనగానే మా అన్నయ్య అయితే ఇది కూడా బుక్ చేసేసాడు. సో సర్ప్రైజ్ అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేమైతే. లైక్ నేను మా చిక్కి బాబు ఇంటి దగ్గరనే ఉంటున్నాం, సమ్మర్ కదా అనేసి. లైక్ ఇది ఇన్స్టాల్ చేసి నియర్లీ 1 month దాటిపోయింది. నాకైతే వీడియో పోస్ట్ చేయడానికి అసలు టైం దొరకలేదనమాట. సో నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి అన్నయ్యలు డాడీలు ఉన్నారా అని అంటే నాకు కామెంట్ చేసేయండి. లైక్ లిటరల్లీ మై బ్రదర్ అండ్ మై హస్బెండ్ వర్క్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ రావడం చాలా రేర్. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు, ఆ టైప్ అనమాట. సో మేమే మ్యాక్సిమం నేను మా చిక్కి బాబు మమ్మీ డాడీ ఇక్కడ ఎక్కువ ఉంటాము. నేనైతే మ్యాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండడానికి ట్రై చేస్తాను. బికాస్ వాళ్ళ డ్యూటీస్ ఇద్దరు సరిపోతుంది, చికెన్ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది అనేసి నన్ను అయితే ఇక్కడనే ఉంచుతారనమాట. అసలు ఎంత చెప్పినా తక్కువనే మా అన్నయ్య గురించి. లైక్ లిటరల్లీ మా దగ్గరనే పెళ్ళైనప్పటి నుంచి మా దగ్గరనే ఉంటుండు. హీ కుక్స్ ఎవ్రీథింగ్ మా హస్బెండ్కి. అండ్ మా హస్బెండ్ కూడా కొన్ని పనులు చేసుకుంటారు. వాళ్ళిద్దరు మేనేజ్ చేసేస్తారు. దెన్ ఎవర్ ట్రీట్ మీ లైక్ నువ్వు ఇక్కడనే ఉండాలి, చెయ్యాలి, అది ఇదని అనరు. వేర్ యువర్ కంఫర్ట్ అక్కడ ఉండు అనేసి అంటారనమాట. నీ కంఫర్ట్ ఎక్కడ ఉండే నువ్వు అక్కడనే ఉండు, లైక్ యూ ఫీల్ హ్యాపీ కదా అనేసి అయితే అంటారనమాట. సో నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటాను. ఒక 10 days హెచ్వైడీలో, ఒక 2 days మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అట్లా వెళ్ళి ఇట్లా మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మ్యాక్సిమం స్టే చేస్తాను నేను. సో చాలా కంఫర్టబుల్ ప్లేస్ అంటే అది మదర్ వాళ్ళ ఇల్లే అని అనొచ్చు. నాకైతే అసలు పెళ్ళైంది అనే బాధనే ఉండదు. లిటరల్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్కువ ఉంటాను అనమాట. సో పెళ్ళైన తర్వాత అట్లా కాలేజ్కి వెళ్ళడం, అండ్ ఆ కాలేజ్లోనే డేస్ అన్నీ గడిచిపోవడం, అక్కడనే 2 years అయిపోవడం. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మా థర్డ్ యానివర్సరీ జూన్లో అనమాట. సో 3 years అట్లా ఒత్తి పుణ్యానికి గడిచిపోయినాయి అనమాట. అసలు ఏం తెలియలేదు. పెళ్ళయింది, మా ఇంత స్ట్రిక్ట్ ఉంటుందా మ్యారేడ్ లైఫ్ అట్లా ఇట్లా అనేసి మా ఫ్రెండ్స్ అంటే తెలుస్తుంది. ఇక్కడైతే నేను మా అన్నయ్యకి చూపించేస్తున్నాను అనమాట. ఇట్లా ఇక్కడ ఫిట్టింగ్ చెప్పియనా, ఇక్కడ చెప్పియనా అన్నట్టు. మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య అయితే నాన్ స్టాప్ కాల్ చేస్తూనే ఉన్నారు, హౌ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, చూపెట్టు అనేసి. సో నేనైతే ఇట్లా చూపించేస్తున్నా. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి నా ఇన్స్ట్రక్షన్స్ వల్ల జరుగుతున్నాయి అనమాట. నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేయించుకో, నీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ చెప్పి అనేసి అన్నయ్య అయితే అన్నారనమాట. సో నాకు ఇష్టం వచ్చిన చోట నేనైతే చేపించేస్తున్నాను. లైక్ చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట ఈ విషయంలో అయితే. లైక్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనం అసలు కోరుకునేది అసలు డ్రీమే లేని వస్తువు మన ఇంట్లో వస్తే హ్యాపీనెస్ ఎట్లుంటుందో నా మాటల్లో అయితే మీరు వినొచ్చు అన్నమాట. సో లిటరల్లీ అసలు ఎప్పుడు అనుకోలే మా ఇంట్లో ఏసీయా అంటే నాది ఏమో ఏసీ అనే టైపు మేము. బికాస్ అంత ఏసీ మనకెందుకు, నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి విలేజ్ కల్చర్లోనే పెరిగినాం కాబట్టి సో నో ఏసీ అలవాటు అట్లయితే ఏం లేదు మాకు. కానీ సమ్మర్ బేబీస్ వస్తున్నారు, సో వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు అనే ఆ ఆలోచనతోని మా అన్నయ్య ఇట్లా ఫిట్ చేపియడం, అలానే మా హస్బెండ్ కూడా ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.
మా అన్నయ్య అసలు మా ఇంట్లో ఇది పెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ మేము ఉండేది విలేజ్‌లో. రెయినీ సీజన్, అండ్ వింటర్ సీజన్‌కి వణుకుడు ఒక మామూలుగా ఉండదు. పైగా మా ఇల్లయితే పొలం పక్కనే ఉంటది. చెట్లు ఫుల్లుగా ఉంటాయన్నమాట. గాలి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కానీ జస్ట్ ఫర్ సమ్మర్ ఒక 2 మంత్స్ కోసము మా అన్నయ్య అయితే మా కోసం ఇది పెట్టించేశారనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే చెప్పొద్దు. మా మమ్మీ మా డాడీ అయితే అదృష్టం ఎట్లుందంటే నీకు ఇక చెప్పొద్దే. అసలు మేము ఆ ఆలోచనలే లేదు మాకు. డైరెక్ట్ వాడు తెచ్చి ఇచ్చేస్తుండు నీకు అన్నీ, మంచిగా తిని కూర్చుంటున్నా అనేసి అంటారన్నమాట. మా డాడీ ఏం తక్కువ కాదు, నాకైతే దేంట్లో తక్కువ చేయరనమాట. నాకు ఏది కావాలంటే అది ఇస్తారు. నేను అడగంది కూడా ఇస్తారనమాట. సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ మై డాడ్. మా హస్బెండ్ కూడా అంతే. ఇది వద్దు అనే ఆర్గ్యుమెంట్ ఉండదు. నీకు నచ్చింది నువ్వు తీసుకో, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడనే ఉండంటారు. నేనైతే చాలా లక్కీ అన్నమాట ఈ విషయంలో అయితే. అర్థం చేసుకునే ఫాదర్ ఉండడం అందరికీ కామన్, బట్ అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం చాలా రేర్. నేను చూసిన దాంట్లో అయితే చాలా వరకు అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయినా పెడతారు, కానీ నాకు నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. అత్తమామల సైడ్ మా బావ వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ సైడ్ కానీ మా హస్బెండ్ సైడ్ కానీ అన్నయ్య సైడ్ పేరెంట్స్ సైడ్ అసలు నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట. సో నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు కావచ్చు, కానీ నేను తప్పు చేయడానికైతే వెళ్ళను. ప్లస్ మెయిన్ థింగ్ వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు ఇచ్చే థింగ్స్, ఆ వాటిలోనే నేను మునిగిపోతాను. ఇంకా తప్పు చేసే చాయిస్ అయితే రాదన్నమాట. సో ఏది కావాలన్నా మన కళ్ళ ముందున్న మనకు వేరే ఆలోచనలు ఇలా అని ఎందుకు వస్తుంది చెప్పండి మీరే. నాకైతే ఫుల్ ఏది అడగకముందే చేతిలో రావడం, చిన్నప్పటి నుంచి అట్లనే పెంచడం, ఇక అట్లనే అలవాటైపోయింది. సో చాలా హ్యాపీ అన్నమాట నేనైతే. అసలు ఈ ఒక్క విషయంలో అయితే ఫుల్ హ్యాపీ మేమందరము. ఇక్కడైతే బయట ఫిట్టింగ్ చేసేటప్పుడు అసలు మస్తు కామెడీ జరిగిందనమాట. ఏంటంటే ఇది సినిమా మ్యాడ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అరే దీంట్లో వాటర్ పోయలేదు కావచ్చురా అంటే, అరే ఇది ఏసీరా అన్నట్టు అంటారు కదా. నేను కూడా అన్నయ్య వాళ్ళని అంటున్నా, ఇవి పైప్లకి వెళ్ళి వాటర్ వస్తాయి అని అంటున్నారు అన్నయ్య వాళ్ళు. అన్నయ్య అసలు మేము వాటరే పోయలేము కదా, ఎట్లా వస్తాయి ఆ వాటర్ అని అంటే, ఆ అన్న వాళ్ళు పట్టు నవ్వుతున్నారు అనమాట. సో మాకు కూడా తెలియదు కదా ఏసీలో వాటర్ పోయారు, ఉత్తిగానే నడుస్తుంది అనేసి. సో ఫస్ట్ టైం ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది కదా. సో మా ఇంట్లో కూడా ఆ అన్నయ్య అయితే ఎక్కడైనా బబుల్స్ వస్తున్నాయా అనేది అయితే చెక్ చేస్తున్నారు అనమాట. నేనైతే మస్తు నవ్వకుండా, చెల్లి దీంట్లో వాటర్ పోయర్రా, అదే తిరిగి హాట్ అయిపోయేసరికి నీళ్ళు బయటికి వచ్చేస్తాయి, కొంచెం డ్రాప్స్ కింద వస్తాయి. సో మళ్ళీ అట్లా వాటర్ పోయాల్సిన అవసరం లేదన్నారు. నేనైతే మస్తు నవ్వుకున్నా. సేమ్ మ్యాడ్ సినిమా డైలాగే అక్కడ కొట్టిన వాళ్ళతోని. నాకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా తెలుసుకున్నాను అన్నమాట. సో లిటరల్లీ ఏసీ అయితే ఆన్ అయిపోయింది మా ఇంట్లో. 1 month నుంచి పట్టు ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే డే మొత్తం పెట్టుకుంటున్నాం. ఒక్కొక్కసారి నైట్ కూడా పెట్టుకొని వణుకుడు కాదు, అమ్మ చెద్దర్లు కప్పుకొని పండుకోవాల్సి వస్తుంది. అందుకే నైట్ ఆఫ్ చేసేసి మంచిగా ఫ్యాన్ వేసుకొని పంటాను. డే మొత్తం అయితే ఏసీలో ఉంటున్నాం అనమాట. సో మొత్తానికే ఉంటున్నాం. హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాంటివి అయితే ఏమనుకోవద్దు. మేము లిటరల్లీ విలేజ్ కాబట్టి అందరు ఉంటారు, బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. టైం ఉన్నప్పుడు అయితే లోపల పెట్టుకుంటాం. దిస్ ఇస్ ఫర్ ద బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.